శ్రీశైలంకు ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. 3 గేట్లు మూసివేయగా ఒక స్పిల్వే గేట్ ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 1,10,000 క్యూసెక్కులుండగా అవుట్ఫ్లో 1,00,000 క్యూసెక్కులుగా ఉంది. మరోవైపు నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీటి మట్టం 549 అడుగులకు చేరింది. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. గత ఏడాదితో పోల్చితే ఈసారి నెల రోజుల ముందుగానే నాగార్జున సాగర్ కు వరద ప్రవాహం మొదలైంది. ప్రాజెక్టుకు 70,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది. సాగర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 209 టీఎంసీలుంది. వరద ఉధృతి ఇలాగే కొనసాగితే నెలాఖరు నాటికి ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది ఆగస్టు 5న క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. ఈసారి వచ్చే వరదను బట్టి గేట్లెత్తడంపై అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, వందన శ్రీశైలం ప్రాజెక్టు సంబంధించి పైనుంచి వరద ప్రవాహం తగ్గడంతో నిన్నటి వరకు 4 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసినటువంటి అధికారులు వరద ప్రవాహం తగ్గముఖం పట్టడంతో 3 గేట్లను క్లోజ్ చేయడం జరిగింది. 1 గేట్ ద్వారా మాత్రమే నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి 1,30,000 పైగా క్యూసెక్లు వరద ప్రవాహం శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతుండగా 1,00,000 క్యూసెక్ల నీటి ప్రవాహాన్ని దిగువకు నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. మొత్తం 885 అడుగులకు గాను ప్రస్తుతం 883.30 అడుగులకు శ్రీశైలం ప్రాజెక్టు నీటి మట్టం కొనసాగుతుంది. ఇటు నీటి నిల్వ సామర్థ్యాన్ని విషయంలో మాత్రం ఇటు 215 టీఎంసీలకు గాను ప్రస్తుతం 205 టీఎంసీలుగా నీటి సామర్థ్యం శ్రీశైలం ప్రాజెక్టులో కొనసాగుతుంది. అయితే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి శ్రీశైలం నుంచి ప్రస్తుతం అయితే 63,500 క్యూసెక్లు మాత్రమే వరద ప్రవాహం శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వస్తున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీటి మట్టం మాత్రం 552.60 అడుగులకు చేరుకోవడం జరిగింది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను 552.60 అడుగులకు చేరుకుంది. ఇక నీటి నిల్వ సామర్థ్యానికి మాత్రం 312 టీఎంసీలకు గాను ప్రస్తుతం 215.54 టీఎంసీలకు చేరుకోవడం జరిగింది. అయితే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 2 వారాలుగా వరద ప్రవాహం అయితే కొనసాగుతుంది. వారం రోజుల పాటు 1,00,000 పైగా క్యూసెక్ల వరద ప్రవాహం రావడంతో దాదాపుగా 514 టీఎంసీలు 514 అడుగులు ఉన్నట్టు నీటి మట్టం ప్రస్తుతం 552 అడుగులకు చేరుకోవడం జరిగింది. 570 అడుగులకు నీటి మట్టం చేరుకోగానే తాగునీటికి నీటిని విడుదల చేస్తామని చెప్పి అధికారులు చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి మాత్రం కేవలం తాగునీటి అవసరాలు అటు విద్యుత్ ఉత్పాదనం మాత్రమే దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తానికైతే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి అయితే 2 వారాలుగా నీటి ప్రవాహం కొనసాగుతుండడం తోటి ఇటు రైతులు అయితే హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. మరోవైపు ఇటు శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఓపెన్ చేసిన సిచ్యువేషన్ తోటి శ్రీశైలం కి మాత్రం భారీగా పర్యాటకులు మాత్రం వస్తున్న నేపథ్యం ఉంది. దాదాపుగా వాహనాల ద్వారా ఇటు బస్సులో కూడా పర్యాటకులు వస్తున్న నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతున్న పరిస్థితి ఉంది. దాదాపుగా నిన్న శ్రీశైలం ప్రాజెక్టు వరకు వెళ్లేందుకు దాదాపుగా 5 గంటల సమయం పట్టిందనేది మాత్రం పర్యాటకులు చెప్తున్నారు. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన సిచ్యువేషన్ ఉంది. ట్రాఫిక్ సంబంధించి శ్రీశైలం గేట్లు ఎత్తిన ఆ ప్లేస్ లో అక్కడే వాహనాలు నిలిపి పర్యాటకులు ఏదైతే ట్రాఫిక్ సంబంధించి తీవ్ర అంతరాయం ఏర్పడే విధంగా పెట్టుకున్నతో పోలీసులు దీనిపైన దృష్టి సారించాలనేది కోరుతున్నారు. మరోవైపు కేవలం ఒక గేట్ ద్వారా మాత్రమే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టు అయితే నీటిని విడుదల చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. స్పిల్వే ద్వారా దాదాపుగా 30,000 ఒక్క గేటు ద్వారా 30,000 క్యూసెక్లు విడుదల చేస్తుండగా ఇటు ఏపీ తెలంగాణ 2 విద్యుత్ ఉత్పాదన కేంద్రాల ద్వారా దాదాపుగా 70,000 క్యూసెక్ల వరకు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మొత్తం 1,00,000 క్యూసెక్లు మాత్రం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. కానీ నాగార్జున సాగర్ ప్రాజెక్టు వచ్చేసరికి మాత్రం కేవలం 65,000 క్యూసెక్లు మాత్రమే నమోదవుతున్నట్టుగా కూడా
అధికారులు అయితే చెప్తున్న రైట్ సిచ్యువేషన్. థ్యాంక్ యూ జానియా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.